రామాలయ విశేషాలే. అదేంటో చూడండి. అయోధ్య రామాలయ విశేషం వచ్చేసి మందిరం సాంప్రదాయ నాగరిక శైలిలో ఉంది. ఆలయం పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. మొత్తం 3 అంతస్తుల ఆలయం ఉంటుంది. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తు ఉండగా మొత్తం 392 స్తంభాలు అంటే పిల్లర్లు, 44 తలుపులు ఉన్నాయి. ప్రధాన గర్భగుడిలో శ్రీరామ్ లల్లా విగ్రహం ఉంటుంది. 5 మండపాలున్నాయి. నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మరియు కీర్తన మండపం. అయోధ్యలో ఇంకో స్పెషల్ ఏంటంటే దివ్యాంగులు, వృద్ధుల సౌకర్యార్థం ర్యాంపులు, లిఫ్టులు. మందిరం చుట్టూ 732 మీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పుతో పార్కోట దీర్ఘ చతురస్రాకారం గోడ ఉంది, అంటే కాంపౌండ్ వాల్. ఆలయానికి 4 మూలల్లో 4 ఉపాలయాలు ఉన్నాయి. సూర్యదేవుడు, భగవతిదేవి, గణేశుడు, శివాలయం. ఉత్తర దిక్కులలో అన్నపూర్ణదేవి ఆలయం, దక్షిణం వైపు హనుమంతుడికి మందిరం ఉంది. ఆలయ సమీపంలో పురాతన బావి సీతా కూప్ ఉంది. ఆలయ నిర్మాణంలో ఎక్కడా ఇనుము వాడలేదు సుమా. పునాదిని 14 మీటర్ల మందపాటి రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్ RCCతో నిర్మించారు. గ్రైనైట్తో 21 అడుగుల ఎత్తైన పునాదిని నిర్మించారు. మురుగునీటి శుద్ధి, నీటి శుద్ధి కర్మాగారం, అగ్నిమాపక కేంద్రాలున్నాయి. మందిరాన్ని పూర్తిగా భారత సాంప్రదాయం మరియు స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి నిర్మించారు. 70 ఎకరాల విస్తీర్ణంలో 70% పచ్చదనంతో ఆలయం ఉంటుంది. ఇదండి ఇవాల్టి న్యూస్. మళ్ళొక న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.